హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగోటండి మురీలు మరమరాలతోని అట్లు వేసుకుందామండి. చాలా స్మూత్గా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. 2 గ్లాసులు మురీలు వేసానండి. కప్పుతో కొలలేదు, గ్లాస్తో కొలిసాను. 2 గ్లాసులండి మురీలు. వాటర్ వేసుకొని శుభ్రంగా నానబెట్టుకుందాం ఒక 10 మినిట్స్. నానబెడదాం. ఇప్పుడు గోధుమ నూక 1 గ్లాస్ తీసుకున్నానండి. 2 గ్లాసుల మురీలు 1 గ్లాసు గోధుమ నూక. ఇప్పుడు వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. గోధుమ నూక కూడా 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇగోటి కొంచెం వేద్దాం నీరు. మరి కొంచెం వేసానండి. నానబెట్టి ఉంచుదాము. ఇప్పుడు మురీలు వడకట్టుకుందామండి. వాటర్లో నుంచి తీసి మిక్సీ గిన్నెలో వేసుకుందాం. గిన్నెలో వేసాం కదా. ఇప్పుడు గోధుమ నూక కూడా వేసుకుందామండి. నానబెట్టి ఉంచుకున్నాం కదా, చూసారా? గోధుమ నూక కూడా వేద్దాము. గోధుమ నూక అంతా వేసుకుందామండి. ఇప్పుడు పెరుగు ఒక 5 స్పూన్స్ అండి. పెరుగు ఒక 5 స్పూన్లు వేసుకుందాం. 5 స్పూన్లు వేసాను. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. కొంచెం బాగా కలుపుకొని మిక్సీ చేసుకుందాం. చూసారా, మిక్సీ చేశాను. ఇంకోటి ఇలాగుండాలండి, మెత్తగా. ఇంత మెత్తగా ఉండాలి, చూసారా? గిన్నెలో వేసుకుందాం. ఇంకోటండి, ఈ కంటెంటెన్స్లో ఉండాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మనం చాలాసేపు నానబెట్టాం కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. పాన్ పెట్టానండి. అట్లు వేసుకుందాం. చాలా బాగా వస్తాయండి అట్లు. చాలా దూదిలాగా ఉన్నది అట్టు, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్కి ఫాస్ట్గా అయిపోతాయండి. 10 మినిట్స్లో అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. దీనికి టమాటీ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. నేను వీడియో తీయలేదు టమాటీ చట్నీ, అట్లు మాత్రమే వేసాను. చూసారా, చాలా స్మూతీగా వచ్చేయండి. ఇంకోటి వేసుకుందాం. నేను చాలా వేసానండి, 2 చూపించాను. చాలా బాగా వచ్చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో? చాలా స్మూత్గా. 2 వేలతో ఇలాగా తీసామంటే వచ్చేస్తుంది పీసు. చాలా స్మూత్గా ఉందండి.